జీవో నెంబర్ 97 ద్వారా పాలిటెక్నిక్ కళాశాలను శక్తి శాఖ పరిధిలోకి తీసుకురావడాన్ని నిరసిస్తూ నారాయణపేట జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇక బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కోస్గి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకరంగా మార్చే జీవో 97ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వర్గంలో ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఉంది. ఇక్కడ నుంచి గెలిచినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం. మా పాలిటెక్నిక్ 97 జీవోని రద్దు చేయాలి, పాలిటెక్నిక్ కాలేజీని యథావిధంగా ఉంచాలి. దానికి మా విద్యార్థి విభాగమైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు గెల్లె శ్రీనివన్న ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి పట్టణంలో ధర్నా శాంతియుతంగా ధర్నా చేయడం జరిగింది. ఇక్కడున్న స్టూడెంట్స్ విద్యార్థులు ఒక్కటే చెప్తున్నారు, మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ బాగుండే, మరి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి, విద్యాశాఖ ఆయన దగ్గర ఉన్నాయి. ఇక్కడున్న వసతులు మన పాలిటెక్నిక్ కాలేజ్ ఉండగా ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిండు. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజీలో ఎటువంటి వసతులు లేవు, స్టాఫ్ లేరు, లెక్చరర్స్ లేరు, మరి వాష్రూమ్స్ లేరు. కానీ దీనికి నిరసనగా విద్యార్థి విభాగం నుంచి మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది. దీని 97 జీవోని రద్దు చేయకపోతే మేము కాడ వెంకటరెడ్డి ఆఫీసును ముట్టడిస్తాం, తర్వాత సీఎం క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తాం. ఈ రాష్ట్రంలో కొడంగల్ ప్రాంతం నుంచే ఈ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేసే వరకు మేము వెంటాడి పోరాడతామని మనవి చేస్తున్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పిలుపు మేరకు స్థానిక నాయకుల సహకారంతో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నారాయణపేట జిల్లా అధ్యక్షుడు నేను ఈరోజు నారాయణపేట జిల్లా లోపల ఉన్న ఏకైక పాలిటెక్నిక్ కాలేజు కోస్గి మున్సిపాలిటీ లోపల ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో 97 అని తీసుకొచ్చి జీవో 97 తీసుకొని ఈ జీవో 97ని పాలిటెక్నిక్ని ఈ ఐటీఐని కలిపేసి స్కిల్ యూనివర్సిటీ లోపల పెట్టి ఈ పాలిటెక్నిక్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని కంకణబద్దులైంది. కాబట్టి మా పార్టీ విద్యార్థి విభాగం పిలుపు మేరకు మేము ఈ గత 7 నుంచి 8 రోజులుగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న ఈ నిరసనకు మేము మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ 97 జీవోని రద్దు చేసి ఈ స్కిల్ యూనివర్సిటీని కూడా రద్దు చేసి ఈ స్కిల్ యూనివర్సిటీ అనేది ఒక బోగస్ యూనివర్సిటీ కాబట్టి ఈ పాలిటెక్నిక్ వ్యవస్థని ఎస్బిటిటి కిందనే చేసి ఈ ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేసి మౌలిక వసతులను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.